మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అలా ఎలా స్కోర్ చేశారు? అంటే ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి అదే ఎగ్జాంపుల్ ఏమో. ఆ మెడికల్ ఫీల్డ్ అంటే అంత ఇష్టం నాకు. సో మరి ఇంకొక లాంగ్ టర్మ్ పోయిందంటే మీకు వచ్చేది కదా మెడిసిన్? మేబీ, కానీ అప్పట్లో ఆ థాట్ రాలేదు. కానీ ఇదైనా మంచి ఫీల్డ్ అని నేను భావిస్తాను. ఎందుకంటే రీసెర్చ్ మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. కొరత, ఆ కొరత ఉంది, ఇది కూడా చాలా ఇదిగా వాడే పదాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంది. మీరు కేరళలో పుట్టారు, కేరళలో చదువుకున్నారు. మీరు ఓకే, అమ్మా నాన్న తెలుగు వారే కావచ్చు, ఇంట్లో తెలుగు మాట్లాడారు, వాళ్ళు ఇక్కడ మాట్లాడి వెళ్ళారు కాబట్టి వాళ్ళ భాష మారుతుంది. మీకు కొంత యాస మారుతుంది, కేరళ కాబట్టి. ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు మీరు? అంత గొప్పగా ఏమి ఉండదు నా తెలుగు, నాకు తెలిసిన మాట్లాడుతున్నారు. కానీ అమ్మ నాన్న దగ్గర తెలుగే, చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే తెలుగే, స్ట్రిక్ట్ తెలుగు. ఇంకా సమ్మర్ వెకేషన్ వస్తే నాకు అనంతపురే ప్రపంచం, మా అమ్మమ్మ తాతయ్య. ఓకే, చిన్నతనంలో ఎక్కడైతే గడిపారో అదే ఊరికి మళ్ళీ వచ్చారు. ఏం అదృష్టం. సో సినిమాలు అంటే బాగా ఇష్టం, చాలా సినిమాలు. ఇంకా ఇప్పుడు టైం దొరకట్లేదు, కానీ సినిమా వచ్చింది అంటే సమ్మర్ వెకేషన్ లో ప్రతి సినిమా చూసేయాల్సిందే, తెలుగు సినిమా చూసేయాల్సిందే. అప్పట్లో చిరంజీవి గారు బాగా అన్ని సినిమాలు, అంటే ఇప్పుడు కూడా చిరంజీవి అదేం మారదు. చిరంజీవి గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు. అయ్యో అది మీ ఆయన కూడా ఇంచుమించు అలాగే ఉంటారు, స్మార్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు లాగే ఉంటారు మీ ఆయన కూడా బాగా. ఇప్పుడైతే మహేష్ బాబు గారే, ఇప్పుడైతే ప్రస్తుతానికి మహేష్ బాబు గారు, అంటే వాళ్ళకి వయసు అయిపోయింది. అట్లా అయ్యో లేదండి, వయసు ఏం అయిపోలేదు. ఇప్పటికీ చిరంజీవి గారి సినిమా వచ్చినా, నాగార్జున గారి సినిమా వచ్చినా ఫస్ట్ అది. కానీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మహేష్ బాబు. ఇప్పుడు ట్రెండ్ అండి, పుష్ప తగ్గేదేలే ఉన్నాడండి, అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు. ఎంతైనా మా మహేష్ బాబు గారి తర్వాత, మీ మహేష్ బాబు తర్వాత మీ అసెంబ్లీలోనే ఒక హీరో ఉన్నారండి, పవర్ స్టార్. అయినా కూడా మహేష్ బాబు తగ్గేదే లేదు. పాపం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తిట్టుకున్నా కూడా మహేష్ బాబు గారే. పవన్ కళ్యాణ్ గారు తిట్టుకున్నా పర్వాలేదు, అయినా మహేష్ బాబు గారు ఎంత చక్కగా సినిమాలో. ఈసారి అసెంబ్లీకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు మీకు చూస్తారు, ఏం మా సింధూరమ్మా అంటారు ఆయన. ఖచ్చితంగా ఆయన తిట్టుకున్నా పర్వాలేదు, మహేష్ బాబు గారు అభిమాని మీద చాలా. హీరోయిన్లు ఎవరండి? భూమిక గారు, నాకు ఒక్కడి సినిమా అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టమైన మూవీ. మీ పర్సనాలిటీ ఉంటారు అప్పట్లో, ఒక్కడి సినిమా అవన్నీ చూస్తే మీ పర్సనాలిటీ ఉంటారు. శ్రేయ అంటే ఇష్టం, అందుకే మనం మూవీ బాగా ఇష్టం నాకు. నాగార్జున గారు, శ్రేయ, అది చాలా సంతోషం మూవీ, బాగా ఇష్టమైన మూవీస్ ఇవి. మలయాళం సినిమాలు కూడా బాగా చూస్తానండి, మలయాళం, తమిళ్, హిందీ. మలయాళంలో అయితే దుల్కర్ సల్మాన్ ఫేవరెట్. ఇప్పుడు తెలుగులో లక్కీ భాస్కర్. అవును, లక్కీ భాస్కర్ చూసారా? ఇంకా చూడలేదు, టైం దొరకట్లేదు. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది కదా? ఇంకా ఇల్లు కడుతున్నామండి. ఇల్లు కడుతున్నారా? ఓకే, మంచి హోమ్ థియేటర్ పెట్టించుకోండి, తీరగా దొరికినప్పుడు సినిమా అన్నా చూడొచ్చు మంచిది. మీ చిరంజీవి, మీ మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చూడొచ్చు. మహేష్ బాబు సినిమాలే ఫస్ట్. ఓకే, ఇన్ని భాషలు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు, మలయాళము, ఇంగ్లీషు, హిందీ, ఏమేమి భాషలు వస్తుంది? తమిళ్, ఇంకా సాంస్క్రిట్ ఉండింది స్కూల్లో, సాంస్క్రిట్. ఇన్ని భాషలు అనర్గళంగా బహుభాష కోవిదురాలు. మీరు అసెంబ్లీలో నాకు తెలుసు మీ అన్ని భాషలు మాట్లాడే చాలా తక్కువ ఉన్నారనుకుంటా. ఎవరి క్యాలిబర్, అందరికి వాళ్ళ క్యాలిబర్ ఉంది. చాలా అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అసెంబ్లీలో. కానీ ద వే ఎవ్రీ వన్ ప్రెజెన్స్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ హార్డ్ వర్క్ అనేది అందులోనే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి దే హ్యావ్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. కొంతమందివి అయితే ఎంత బాగా వాళ్ళు లేచి మాట్లాడుతున్నారంటే అలాగే వినాలని అనిపిస్తుంది మనకి. చాలా గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు బాగా. అంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు వాళ్ళ స్పీచెస్ నుంచి, వాళ్ళ టాక్స్ నుంచి. ఇన్ఫర్మేషన్ ఓరియంటెడే కాదు, ద వే యూ ప్రెజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడే తెలుస్తుంది నాకు, అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అయ్యి వస్తూ ఉంటే.